థ్యాంక్ యూ అక్క. ఇప్పుడు మెసేజ్ చెప్పడానికి అనురాగాన్ని ఇన్వైట్ చేస్తాను. ఇక్కడ కూడి ఉన్న కుటుంబ శుభం మెంబర్స్ అందరికీ, అదేవిధంగా ఆన్లైన్ పార్టిసిపేట్ చేస్తున్న మెంబర్స్ అందరికి కూడా నేను దేవునామంలో శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు దేవునికి, అదేవిధంగా కుటుంబ శుభం మెంబర్స్ అందరికీ, ఎంసీ పాల్ అంకుల్ కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఈరోజు నేను బైబిల్ నుంచి ఇద్దరు క్యారెక్టర్స్, ప్రాఫెట్ ఎలీషా అండ్ జోనా, వీళ్ళిద్దరి గురించి నేను ధ్యానం చేద్దాం అనుకుంటున్నాను. మనము ఇప్పుడు ఫస్ట్ కింగ్స్లో అది చదివి ఉన్నాం. మనము దాంట్లో 19th చాప్టర్లో మనం చదివిన దాని ప్రకారం మనకు చూస్తున్నాము ఎలీషా మరి ఏ విధంగా తన్ని ఎలైజా పిలిచాడు అనేది అయింది మనం చూసాము. అసలు ఎలీషా అంటే అర్థం ఏంటో మనం చూద్దాం. ఎలీషా అంటే అర్థము మై గాడ్ సేవ్స్ అని అర్థం వస్తుంది. నా దేవుడు కాపాడును, లేకపోతే నా దేవుడు రక్షించును అని అర్థం వస్తుంది అన్నమాట ఎలీషా అంటే. ఆయన చేసిన పరిచర్య ఏంటంటే, ఆయన 850 800 క్రీస్తు పూర్వం సంవత్సరంలో, 850 నుండి 800 క్రీస్తు పూర్వం సంవత్సరాలలో ఇజ్రాయెల్ రాజుల్ని గైడ్ చేయటము, వారిని గద్దించటము, వారిని ఏ విధముగా మరి దేవుని నడిపించాలనేది అతను అవన్నీ చూస్తూ ఉండాడు అన్నమాట. నూతన రాజుల యొక్క వంశావళిని కూడా అతను ప్రారంభించడం మనం చూస్తున్నాం ఆ సమయంలో. ఇంకోటి ఏంటంటే, ఇజ్రాయేలీల్ని దేవుని యొక్క విశ్వాసంలో బలపరిచే పనిలో చాలా తన పాల్గొన్నాడు ఎలీషా. మనము తెలుగులోకి వచ్చేటప్పటికి ఏలియా అంటూ ఉంటాం మనం ఎలీషాని, బట్ ఇంగ్లీష్లో ఎలీషా అంటాం మనము. సో ఏలియా ప్రవక్త ఇజ్రాయేలీల్ని దేవునిలో బలపరే విధముగా వారిని నడిపిస్తుండాడు, ఆ పరిచర్య తను చేస్తుండాడు. తన యొక్క వ్యక్తిత్వం చూస్తే మనము, తను ఒక మంచి వెల్దీ ఫ్యామిలీ నుండి వచ్చాడు. తనది మనం చదివినట్లయితే మొదటి రాజులు 19వ అధ్యాయం 19 వచనం చూసినట్లయితే, ఏలియా అచ్చట నుండి పోయిన తర్వాత అతనికి షాపాతు కుమారుడైన ఎలీషా కనబడెను. ఎలీషా నేమ్ ఇస్ ఎలీషా ఓన్లీ ఇన్ తెలుగు ఆల్సో. ఐ ఆల్వేస్ గెట్ కన్ఫ్యూజ్డ్ విత్ దిస్. సో అతడు తన ముందరనున్న 12 అరకల ఎడ్ల చేత దున్నించుచు 12వ అరక తాను తోలుచుండెను. అంటే ఇంగ్లీష్లో యోక్ అని ఉంది. యోక్ అంటే ఏంటి? ఒక యోక్కి 2 ఎద్దులు ఉంటాయి, ఒక కాడికి 2 ఎద్దులు ఉంటాయి. అంటే 12 కాడిలు అంటే 24 ఎద్దులు ఉన్నాయన్నమాట. పొలాల్లో మనం చూస్తుంటే, ఇప్పుడు ట్రాక్టర్స్ వచ్చినాయి, కానీ కొన్ని మన ట్రైన్లో వెళ్తున్నప్పుడు కానీ పల్లెటూరులో కానీ చూస్తుంటే ఇప్పటికీ ఎద్దులతో దున్నుతూ ఉంటారు ఆ యోక్ పెట్టి. మరి ఆ చిన్న చిన్న ఒకదాంతోనే చేస్తూ ఉంటారు వాళ్ళు. అలాంటిది ఇక్కడ 12 యోక్స్ ఉన్నాయి చూడండి. అంటే 24 ఎద్దులు ఉన్నట్టు. అంటే ఆసామి అంటారు అన్నమాట మనం కదా, తెలుగులో చెప్పాలంటే ఆసామి, బాగా వెల్దీ పర్సన్. అలాంటి కుటుంబంలో తన జన్మించాడు. ఆ టైంలో కూడా ఏలియా ప్రవక్తని పిలిచిన సమయంలో కూడా పొలంలో తన పని చేస్తూ ఉండాడు, తన పొలాన్ని తను దున్నుతూ ఉండాడు. ఏలియా చూడండి, దున్నుచు 12వ అరక తాను తోలుచుండెను. సో వెల్దీ పర్సన్, కంఫర్టబుల్ లైఫ్ ఉండింది. అంటే తన కింద మిగతా వాటిని పనోళ్ళు చేస్తుంటారు, పాలేరులు ఉంటారు. తన కింద ఎంతమంది పాలేరులు ఉంటారు ఇమాజిన్ చేసుకోండి. కంఫర్టబుల్ లైఫ్ ఉండింది. కానీ అదంతా వదులుకుని దేవుని పరిచర్యకు రావటం మనం చూస్తున్నాం. మరి తన సింగిల్ హార్టెడ్ డివోషన్ ఉండింది తనకి. ఒక స్పిరిచువల్ లీడర్కి ఉండాల్సిన ఆ ఇంటిగ్రిటీ, సమగ్రత అంటాము, అది మనము ఎలీషాలో చూస్తున్నాం మనము. అదేవిధంగా తనకి విజన్ ఉండింది, ముందు చూపు. అండ్
సాహసం, హీ వాస్ కరేజియస్ ఆల్సో. దేవుని యొక్క ఇజ్రాయేలీయుల యొక్క ఫెయిత్ని నిలబెట్టడానికి తనకి సమగ్రత ఉండింది, సాహసం ఉండింది. వాళ్ళని గద్దించడానికి కూడా వెనకాడలేదు, ఆ రాజుని గద్దించడానికి కూడా. ఆయనకి ఒక దుఃఖం అయితే ఉండింది, ఏంటంటే ఇజ్రాయేలీలు దేవునికి దూరంగా వెళ్ళిపోతూ ఉండారు. వారు సిరియా రాజు కింద మరి పర్సిక్యూట్ చేయబడతారు, సఫర్ అవుతారన్న ఆ భయము తనకు ఉండింది, బాధ ఉండింది, దుఃఖం ఉండింది. ఇప్పటివరకు నేను తన యొక్క మినిస్ట్రీ ఏంటో చెప్పాను, తన యొక్క వ్యక్తిత్వం ఏంటో చెప్పాను, ఎలాంటి లైఫ్ తను వదులుకుని సేవలోకి వచ్చాడు, పరిచర్యలోకి వచ్చాడు నేను చెప్పాను. తన యొక్క మరి దుఃఖము, బాధ ఏంటో చెప్పాను నేను. తనకి విజయం కూడా ఉండిందనమాట, చాలా విషయాల్లో విజయం సాధించాడు. మొట్టమొదటి ఏంటంటే ఏలియా ప్రవక్తకున్న దానికన్నా రెండింతలు తనకి దేవుని యొక్క ఆత్మ రావటం మనం చూస్తున్నాము. ఎలైజా స్పిరిట్కి డబుల్ పోర్షన్ ఎలీషాకి రావటం మనం చూస్తున్నాము. మనము అది 2వ రాజులు 2వ అధ్యాయం 1-14 చూస్తాం. 2వ రాజులు 2వ అధ్యాయం 1-14 చదవనవసరం లేదు, ఎందుకంటే చాలా 14 వచనాలు ఉన్నాయి కాబట్టి. ఈ వచనాలు చదివినప్పుడు ఏంటంటే మనకి ఈ ఎలీషా ప్రవక్త తన యొక్క ప్రెడిసిసర్, తన యొక్క గురువు దగ్గర నుండి తనకు ఆ గురువు గారికి ఉన్న దానికన్నా డబుల్ పోర్షన్ తను పొందడం మనం చూస్తున్నాం, ఆ స్పిరిట్ని, దేవుని యొక్క స్పిరిట్ని. మనము అదేవిధంగా 2వ రాజులు 4వ అధ్యాయము 1-7 చూసినట్లయితే, 2వ రాజులు 4వ అధ్యాయం 1-7 మనం చూసినట్లయితే, అది మాత్రం నేను చదవాలనుకుంటున్నాను. అంతట ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయెను, అతడు యెహోవా యందు భక్తి గలవాడై ఉండెనని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారులు తనకు దాసులుగా ఉండుటకే వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా, ఎలీషా, నా వలన నీకేమి కావలను? నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పుమనెను. అందుకామె, నీ దాసురాలైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరేమీ లేదనెను. అతడు, నీవు బయటికి పోయి నీ ఇరుగు పొరుగు వారందరి యొద్ద దొరకగలిగిన బట్టి పాత్రలన్నిటినీ ఎరువు పుచ్చుకొనుము. అప్పుడు నీవు నీ ఇంటిలోకి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండినవి ఒక తట్టున ఉంచమని ఆమెతో సెలవీయగా, ఆమె అతని యొద్ద నుండి పోయి తానును కుమారులను లోపల నుండి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రలలో నూనె పోసెను. పాత్రలన్నీ నిండిన తర్వాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారునితో చెప్పగా, వాడు మరేమీ లేవని చెప్పాను. అంతలో నూనె నిలిచిపోయాను. ఆమె దైవజనుడైన అతని యొద్దకు వచ్చి సంగతి తెలియజెప్పగా, అతడు, నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పాను. చూడండి, బట్ దిస్ వన్ ఆఫ్ ద మిరకిల్ దట్ హి హస్ డన్. అక్కడ విడో వచ్చి చెప్తున్నప్పుడు, మీ సేవకుడు అతనే మరి చనిపోయినప్పుడు మరి అప్పుల వాళ్ళు వచ్చారు అని చెప్పినప్పుడు, అంటే అక్కడ ఆ కాలంలో మరి ఆ స్లేవరీ ఉండుండొచ్చు. ఇది ఫాదర్ చేసిన అప్పుని క్లియర్ చేయడానికి పిల్లల్ని తీసుకెళ్ళిపోతుండేరు. అక్కడ మనం బాండెడ్ లేబర్ అంటాం, అలా బాండెడ్ లేబర్ ఏమైనా ఉండిందేమో. మరి ఇప్పుడు వచ్చి బాధ పెట్టుకున్నప్పుడు చెప్పుకున్నప్పుడు ఆయన చెప్పిన సలహా ప్రకారం చేస్తే ఆ నూనె చూడండి, ఆవిడకి ఎన్నైతే గిన్నెలు ఉన్నాయో అంతవరకు సఫిషియంట్, మళ్ళీ ఎక్స్ట్రా కూడా లేవు. ఎంత కావాలో అంతే సఫిషియెంట్గా దేవుడు ఇచ్చాడు. ఆవిడ అప్పులు క్లియర్ చేసుకోగలిగింది, డెట్స్ క్లియర్ అయిపోయినాయి. ఇంకా అసలు ఇంకా చాలా గొప్ప కార్యం ఏంటంటే, అదే 2వ రాజులు 6వ అధ్యాయము 8-23 చూసినట్లయితే, సిరియా దేశపు ఆ ఆర్మీ ఇతని దగ్గరికి వస్తాను, ఇతన్ని క్యాప్చర్ చేయడానికి. వాళ్ళందరూ కూడా బ్లైండ్ అయిపోతారు. అదేవిధంగా అదే 2వ రాజులు 13వ అధ్యాయంలో చూసినట్లయితే 21వ వచనంలో, ఎలీషా చనిపోయిన తర్వాత తన యొక్క గ్రేవులో, సమాధిలో వేరే చనిపోయిన వ్యక్తిని వేసినప్పుడు
కార్ప్స్ వేసినప్పుడు ఆ కార్ప్స్ మళ్ళీ తిరిగి లేవటం మనం చూస్తున్నాం. ఇవన్నీ కూడా అతని యొక్క జీవితంలో జరిగిన మిరకిల్స్, తను చేయగలిగిన మిరకిల్స్ అని మనం చెప్పొచ్చు. ఇప్పుడు ఈ వ్యక్తి గురించి మనం చూసినట్లయితే అతను ఏంటంటే హీ వాజ్ నాట్ డిసీవ్డ్ బై ద అపియరెన్సెస్. బాహ్య రూపము చూసి తను ఎప్పుడు కూడా డిసీవ్ అవ్వలేదు. బహుశా ఒక ప్రాఫిట్కి అదే ఉండాల్సిన లక్షణమేమో. తన ఎప్పుడు కూడా బాహ్య రూపాన్ని చూసి హీ డి నాట్ గెట్ డిసీవ్డ్. మరి ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయో దాని వెనకగా, దట్ ఇస్ బియాండ్ దట్ హీ వాజ్ ఏబుల్ టు పర్సీవ్, తెలుసుకోగలిగాడు. బయటికి కనపడుతున్నది ఒకటి, దాని వెనక ఏముంది, అసలు కారణం ఏంటి, ఎందుకు ఇలా జరుగుతుందని కూడా హీ వాజ్ ఏబుల్ టు పర్సీవ్ దోస్ థింగ్స్. ఆయనకి దేవునితో ఉన్న ఆ రిలేషన్షిప్ వల్ల ఈ న్యాచురల్ వరల్డ్ లో, సాధారణమైన సహజమైన ఈ వరల్డ్ లో జరుగుతున్న విషయాల గురించి ఐడియా ఉండింది. అదేవిధంగా సూపర్ న్యాచురల్ ఆస్పెక్ట్స్ కూడా ఐడియా ఉండింది ఆయనకి. మానవాతీతమైన విషయాలు కూడా ఆయనకి ఐడియా ఉండింది. ఆయనకు ఒక విషయం బాగా తెలుసు, మనం కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ భూమి మీద ఏది జరిగినా సరే అది పరలోకంలో దాని యొక్క ఆలోచన కలిగి ఉంటుంది కాబట్టి అది జరుగుతూ ఉంటుంది. వాట్ హ్యాపన్స్ ఇన్ హెవెన్ ఎఫెక్ట్స్ లైఫ్ ఆన్ ఎర్త్. అదేవిధంగా మనము ఇక్కడ చేసేదాన్ని బట్టి పర్యవసానాలు ఉంటాయి. ఈ విషయాలు ఆయన కూడా గ్రహించుకున్నాడు, మనం కూడా గ్రహించుకోవాల్సిన విషయం ఉంది. దానికి ఉదాహరణ మనం చూస్తే, ఎలీషా ప్రవక్త ఇందాక నేను చెప్పినట్టుగా ఒకసారి మనం చూద్దామా? 2వ రాజులు 6వ అధ్యాయం 14 నుండి 17 వచనాలు. 2వ రాజులు కాబట్టి 6వ అధ్యాయం 14 నుండి 17 వచనాలు. కాబట్టి రాజు అచ్చటికి గుర్రములను, రథములను, గొప్ప సైన్యమును పంపెను. వారు రాత్రి వేళ వచ్చి నలుదిశలను పట్టణమును చుట్టుకొనగా, దైవజనుడైన అతని పనివాడు పెందల కాడ లేచి బయటకు వచ్చినప్పుడు గుర్రములను, రథములను గల సైన్యము పట్టణమును చుట్టుకొని ఉండుట కనబడెను. అంతగా అతని పనివాడు, అయ్యో నా ఏలినవాడా, మనం ఏమి చేయుదమని ఆ దైవజనితో అనగా, అతడు భయపడవద్దు, మన పక్షముననున్న వారు వారి కంటే అధికులై ఉన్నారని చెప్పి, యెహోవా వీడు చూచున్నట్లు దయచేసి వీడి కండ్లను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా, యెహోవా ఆ పనివాని కండ్లను తెరవ చేసెను గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము, అగ్ని, గుర్రముల చేత, రథముల చేతను నిండి ఉండుట చూచెను. మరి ఆయనకు ఆ ఆపర్చునిటీ ఉండింది అనమాట. హీ వాజ్ ఏబుల్ టు పర్సీవ్ థింగ్స్ బికాస్ ఆఫ్ హిజ్ రిలేషన్షిప్ విత్ గాడ్. ఆ సైన్యం వచ్చి నిన్ను తీసుకెళ్ళిపోవడానికి, సిరియా రాజు సైన్యం పట్టణం అంతా చుట్టేసింది. పనివాడు భయపడ్డాడు, ఎందుకంటే అతనికి యాక్చువల్ విషయాలు తెలియదు కాబట్టి. కానీ ఈయనకేం తెలుసు? ఈయనకున్న ఆయన సూపర్ న్యాచురల్ ఎబిలిటీని బట్టి హార్సెస్ అంతా కూడా, మరి చారియట్స్ ఆఫ్ ఫైర్ కూడా మనం చూస్తున్నాము. దేవునికి మొరపెట్టి, దేవునికి ప్రార్థన చేసి పనివాడికి కూడా కళ్ళు తెరిపించమని చెప్పడం మనం చూస్తున్నాం. అంటే చుట్టూతా డిఫీట్ లాగా ఉండింది, చుట్టూతా అందరూ ఆర్మీ వచ్చేసింది. ఇట్ లుక్ లైక్ డిఫీట్. కానీ తన కాముగా ఉండాడు, దేవుని మీద నమ్మకం పెట్టుకున్నాడు, భయపడలేదు. భయపడకుండా పనివాడికి కూడా చెప్పాడు అన్నమాట, డోంట్ బి అఫ్రైడ్ అని చెప్పి. Those who are with us are more than those who are with them. అది ఇంగ్లీష్లో మనం చూస్తున్నాం. ఇలా చేయటం వల్ల ఏంటి? ఆయన యొక్క శత్రువులకి డిసడ్వాంటేజ్ అయిపోయింది. వాళ్ళందరికీ ఏంటి? గుడ్డి వాళ్ళు అయిపోవటం మనం చూస్తున్నాం. అది వాళ్ళని గుడ్డి వాళ్ళు అయిపోయినప్పుడు ఆర్మీ మొత్తము, మనం ఇంకా వచ్చిన తర్వాత చూస్తే టైం లేదు కాబట్టి నేను చెప్పట్లేదు.
అది ఒకసారి లెట్స్ గో బ్యాక్ అండ్ లెట్స్ హ్యావ్ అ లుక్ 6th చాప్టర్లో. పద్దెనిమిది వచనం చూద్దాము. అదే రాజులు, 2వ రాజులు 6వ అధ్యాయం 18వ వచనంలో, ఆ దండు వారు అతని సమీపించినప్పుడు ఎలీషా ఈ జనులను అంధత్వముతో మొత్తుమని యెహోవాను వేడుకొనగా ఆయన ఎలీషా చేసిన ప్రార్థన చొప్పున వారిని అంధత్వముతో మొత్తెను. అప్పుడు ఎలీషా, ఇది మార్గము కాదు, ఇది పట్టణము కాదు, మీరు నా వెంట వచ్చిన ఎడల మీరు వెదుకువాని యొద్దకు మిమ్మల్ని తీసుకొని పోదునని వారితో చెప్పి షోమ్రోను పట్టణమునకు వారిని నడిపించెను. చూడండి, హిస్ ప్రేయర్ వాజ్ సో పవర్ఫుల్. ప్రార్థన చేశాడు, పనివాడి యొక్క హైండ్ సైట్ లేదా విజన్ ఇంప్రూవ్ అయింది. హీ వాజ్ ఏబుల్ టు సీ బియాండ్ ద ఆర్డినరీ. నార్మల్ దానికన్నా, సాధారణమైన దానికన్నా అసాధారణమైన దాన్ని కూడా పనివాడు చూడగలిగాడు. ఇక్కడ కూడా ప్రార్థన చేస్తే ఎవరైతే తను పట్టుకోవడానికి వచ్చారో ఆ సైన్యం అంతా కూడా గుడ్డి వాళ్ళు అయిపోవటం మనం చూస్తున్నాం. మరి వారి తర్వాత కూడా వేరే చోట తీసుకెళ్ళి అక్కడ కళ్ళు తెరమన్నప్పుడు దేవుడి వాడి కళ్ళు చూపు రావటం మనం చూస్తున్నాం. సో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనకి డిఫికల్టీస్ వచ్చినప్పుడు అండర్స్టాండ్ చేసుకుంటూ మనము ఎలీషా వర్డ్స్ని గుర్తు చేసుకోవాలి. మనం డోంట్ బీ అఫ్రైడ్, దోస్ హు ఆర్ విత్ us are more than those who are with them. మనం భయపడకూడదు. మనతో ఉన్నవారు అక్కడ ఉన్నవారి కన్నా ఎక్కువగా ఉన్నారనే విషయం మనము జ్ఞాపకం చేసుకుని ఉండాలి. సో ఫస్ట్ పర్సన్ వాజ్ ఎలీషా. అతని యొక్క విషయాలు మనం చూసాము. మరి అతను ఏ విధంగా పరిచర్య చేశాడు, కంఫర్టబుల్ లైఫ్ కూడా పక్కన పెట్టుకుని తను రావడం మనం చూస్తున్నాము. చేసిన మెడికల్స్ కూడా మనం చూసాము. ఇప్పుడు జస్ట్ కొంచెం ఆపోజిట్ అని చెప్పొచ్చేమో, జోనా. డాక్టర్ జెర్రీ వైన్స్ అని ఆయన ఒక కొటేషన్, ఒక మాట చెప్పారనమాట. ఇఫ్ యూ వాంట్ టు రన్ ఫ్రమ్ గాడ్, ద డెవిల్ విల్ ఆల్వేస్ ప్రొవైడ్ ద ట్రాన్స్పోర్టేషన్. మనము దేవుని నుండి పారిపోవాలనుకుంటే, దూరంగా వెళ్ళిపోవాలనుకుంటే, సాతాను తప్పనిసరిగా మనకి ఏర్పాటు చేస్తాడు, రవాణా సదుపాయం క్రియేట్ చేసేస్తాడు. యోనా విషయంలో అదే జరిగింది చూడండి. నిజంగానే ట్రాన్స్పోర్టేషన్ అరేంజ్ చేశాడు. ఓడ రెడీగా ఉండింది యోనా పారిపోదాం అనుకున్నప్పుడు, దేవుని మాట వినకుండా. మనం ఒకసారి యోనా 1వ అధ్యాయము 1-3 వచనాలు చూసినట్లయితే, యోనా 1వ అధ్యాయం 1-3 వచనాలు. యెహోవా వాక్కు అమిత్తై కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. నినేవే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నినేవే పట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమును పారిపోవాలని యోనా యొప్పేకు పోయి తర్షీషునకు పోవు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలువక ఓడవారితో కూడి తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కాను. ఇది మనకు తెలుసు. వెళ్ళటము, మళ్ళీ ఓడ తుఫాన్లో ఇరుక్కుపోవటము, తన్ని సముద్రంలో పడేయటము, పెద్ద చేప మింగేయటము, ఇవన్నీ స్టోరీస్ మనకు అదంతా జరిగిందే మనకు తెలుసు. అగైన్ పెద్ద చేప పొట్టలో ఉన్నప్పుడే తన రిపెంట్ అవటము, హీ వాజ్ థ్రోన్ అవుట్. అప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్ళాడు. హీ రిటర్న్డ్, రిపెంట్ అయ్యి దేవుని మాట వినడానికి మళ్ళీ నినేవేకి వెళ్ళాడు కదా. నినేవే పట్టణానికి వెళ్ళి వాక్యం ప్రకటించడానికి వెళ్ళాడు. ఒక వ్యక్తి కదా, జోనా ఒక్కడే రిపెంట్ అయ్యాడు చేసిన తప్పుకి. మళ్ళీ దేవుని వైపుకి తిరిగాడు. తిరిగినప్పుడు ఆయన్ని దేవుడు ఉపయోగించుకున్నాడు. ఈ దిస్ వన్ మ్యాన్, ఈ ఒక్క వ్యక్తి, పేగన్ సిటీ, అన్యమత సిటీ, అప్పట్లోనే 8 లక్షల మంది ఉన్నారంట నినేవేలో.
నేను నిన్న గూగుల్ సెర్చ్ చేశాను. మన మచిలీపట్నం జనాభా 2025లో ఇప్పుడు జనాభా మన సెన్సస్ ప్రకారం చూస్తే ఎక్కువ ఉండొచ్చేమో, సెన్సస్ ప్రకారం గూగుల్లో చూస్తే కేవలం 2,45,000. విజయవాడ పాపులేషన్ చూశాను 8,74,587. అంటే దాదాపుగా విజయవాడ అంత సైజు పట్టణము ఆ కాలంలో. ఇమాజిన్ చేసుకోండి, ఒక్కడే వన్ మ్యాన్ ఆర్మీ లాగా వెళ్ళాడు దేవుడు చెప్తే. వెళ్ళి అక్కడ ఆ నినేవే పట్టణం ఏంటి చాలా దేవునికి దూరం వెళ్ళిపోయింది, పైగన్ సిటీ, చాలా వైలెన్స్ కూడా ఉండింది అక్కడ, క్రూరంగా ఉండేరు వాళ్ళు. కానీ ఇతను ఒక్కడే వెళ్ళి అక్కడ వాక్యం ప్రకటిస్తే మొత్తము సిటీ మొత్తం కూడా రిపెంట్ అయ్యింది. అప్పట్లో రేడియో లేదు, ఇంటర్నెట్ లేదు, ఇలాగా లైవ్ టెలికాస్ట్ లేదు. బట్ ఒక్కడు ఆ స్ట్రీట్స్లో ప్రీచ్ చేస్తే పట్టణం మొత్తము రిపెంట్ అయ్యింది. ఈ వ్యక్తి, పారిపోతున్న వ్యక్తి దేవుని దగ్గర రిపెంట్ అయ్యి మళ్ళీ దేవుని దగ్గరికి వచ్చి తను పరిచయం మొదలుపెట్టినప్పుడు పట్టణం మొత్తము రిపెంట్ అయ్యి పట్టణం మొత్తం దేవుని వైపు తిరగడం మనం చూస్తున్నాం. మరి దీని ద్వారా కూడా మనం ఏం నేర్చుకోగలుగుతాం? ఇతని ద్వారా ఈజ్ ఆల్సో ఆర్డినరీ మ్యాన్, మీలాగా నాలాగా తప్పులు చేసే వ్యక్తే. కానీ రిపెంట్ అయిన తర్వాత దేవుడు అతన్ని కూడా వాడుకోవటం మనం చూస్తున్నాం. అంటే మనం చూడాల్సిన వ్యక్తిని కాదు, మెసేజ్ని చూడాలి. మనం వస్తున్న వాక్యాన్ని చూడాలి. మనం మనిషిని కాదు చూడాల్సిన, వ్యక్తిని కాదు. వ్యక్తి ద్వారా దేవుడు ఏ మెసేజ్ ఇస్తున్నాడు అది మనం చూడాలి. ఈ రోజు కూడా, ఈ కాలంలో కూడా మరి దేవుడు ఎంతో మందిని ఆయన యొక్క రాజ్య విస్తరణ కోసం వాడుకుంటున్నారు. మన ఫ్రైడే కూడా వచ్చారు, ఆ టీం అంతా కూడా వచ్చారు. వాళ్ళు కూడా ఒకటే, వీఆర్ అకౌంటబుల్ టు గాడ్ అన్నారు. వాళ్ళు నిన్న కూడా ఉన్నారు, వాళ్ళు మధ్యాహ్నం కూడా ఉన్నారు, దాని తర్వాత దే రిటర్న్. మరి నినేవే సిటీలో ఎలాగైతే వాయిలెంట్గా ఉండారో ఈ కాలంలో కూడా మరి వాయిలెన్స్ ఎక్కువైపోతుంది. పీపుల్ ఆర్ బికమింగ్ లవర్స్ ఆఫ్ సెల్ఫ్. బాగా సెల్ఫిష్ అయిపోయారు. అన్నీ కూడా మనం ఆ రోజు విన్నాము. మరి అలాంటి ప్లేస్లో ఒక్క వ్యక్తి మాట్లాడితే అంత మార్పు వచ్చినప్పుడు మరి బీయింగ్ బిలీవర్స్, బీయింగ్ పీపుల్ ఆఫ్ గాడ్, చిల్డ్రన్ ఆఫ్ గాడ్, మరి మనం ఎంత చేయగలం ఒకసారి మనము జోనా ద్వారా మనం నేర్చుకోవాలి. ఇప్పుడు నా విషయంలో కూడా నేను చెప్తే, నేను ఇలా పరిచర్యలోకి రాకముందు ఒకసారి మా ఇంట్లోనే ఒక పాస్టర్ గారు వచ్చారు, రిటైర్డ్ పాస్టర్ గారు. ఆయన మా మమ్మీ కూర్చుని ఉన్నారు, నా వైఫ్ అండ్ చిల్డ్రన్ కూర్చుని ఉన్నారు, నేను ఉన్నాను. ఐ వాజ్ బాగా రెబలియస్ పర్సన్గానే ఉండేవాడిని నేను. ఆయన ఒక మాట అన్నాడు పాస్టర్ గారు. అంటే నేను పాస్టర్ గారితో ఒకటి అన్నాను, నేను చెప్తున్నా కదా, నేను ఇలా మళ్ళీ నుంచి ఇలా పరిచయం చేస్తాను, దేవుని వాక్యం పంచుకుంటానని నేను అప్పుడు అనుకోలేదు. నేను పాస్టర్ గారితో ఒకటి అన్నాను, మీరు పాస్టర్ గారు కాబట్టి బతికిపోయారు, ఇంకొకళ్ళు అయితే కనుక ఇలా ఉండేది కాదని అన్నాను. మా మమ్మీ ఉన్నారు, మా వైఫ్ ఉంది, పిల్లలు ఉన్నారు. బట్ అలాంటి వ్యక్తిని దేవుడు మరి వాళ్ళ నుంచో పెట్టాడు, ఇక్కడ మాట్లాడేసి నాతో మరి పరిచయం చేయనిస్తున్నాడు. అక్కడ ఒమాన్ దేశంలో కూడా మరి ఈ 2 months నేను వెకేషన్కి వచ్చాను. నేను యాక్చువల్గా నా టీం మెంబర్స్ కూడా చెప్పాను, మొత్తం తయారు చేసి మీరు వెళ్ళండి, నేను సెలవులకు వెళ్తున్నాను కాబట్టి మీరు వెళ్ళండి అని చెప్పి, విల్ ట్రై టు గో బ్రదర్ అన్నారు. ఈ 2 నెలల్లో ఎవరు వెళ్ళలేదు అక్కడికి పరిచయం. సో మళ్ళీ నేను వెళ్ళిన తర్వాత ఐ హావ్ టు రీస్టార్ట్ ఇట్. అంటే నా గొప్పదనం చెప్పుకోవడం కాదు, కానీ నాలాంటి వ్యక్తిని కూడా దేవుడు వాడుకుంటున్నాడు. అదేవిధంగా జోనా విషయంలో మనం చూస్తున్నాం. మరి మీరైనా నేనైనా అందరము మరి దేవుడు when he gives us the call, మనము అది యాక్సెప్ట్ చేయాలి. మనము we have to move forward. అదే ప్యాషన్తో మనము చేయగలగాలి. ఏ విధంగా అయితే ఎలీషా మిరకిల్స్ చేయగలిగాడో, ఏ విధంగా అయితే 1 person he was able to change the whole city, turn them back to the Lord, మనము కూడా మరి ఆ విధంగా చేస్తే
ఐ థింక్ మనం కూడా ఎన్నో వండర్స్ దేవుని కోసం చేయగలుగుతాం. దేవుడి వాక్యాన్ని దీవించును గాక.